రాజకీయ స్వార్థంతోనే కాంగ్రెస్ రైతుల్ని అరగోస పెడుతుందన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో ప్రజలకు సాగు త్రాగునీటిని అందించేందుకు మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. ఎల్ఎండి జలాశయంలో నీరు అడుగంటి కరీంనగర్ ప్రజలకు తాగునీటితో పాటు హుజురాబాద్ మానకొండ నియోజకవర్గ రైతులకు సాగునీరు ఇబ్బందులు తలెత్తడంతో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎల్ఎండిలో నూతన నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులతో కలిసి అడుగంటిన జలాశయంలో ఆటలాడారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ 2 దశాబ్దాల చరిత్రలో జూలై మాసంలో ఎల్ఎండి నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోవడం ఇదే మొదటిసారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు తాగునీరు సాగునీరు అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డను మరమ్మతు చేయకపోవడం ద్వారా ప్రతిరోజు 10 నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తోందని, ఆ నీటిని నిల్వ చేసి మేడిగడ్డ నుండి కన్నెపల్లి, సుందిల్ల, అన్నారం, ఎల్లంపల్లిలకు తరలించి ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి వరద కాలువ ద్వారా మిడ్ మానేరు ఎల్ఎండిలు నీటితో నింపాలన్నారు. అదే విధంగా మిడ్ మానేరుపై ఆచంపల్లి దగ్గర ఉన్న తుమ్ము ద్వారా నీటిని విడుదల చేయడం ద్వారా కొత్తపల్లి మండలంలోని బావుపేట, ఎలగందుల, నాగుల మల్యాల, బద్దిపల్లి, కమాన్పూర్, శ్రీరాములపల్లి, కాజీపూర్ గ్రామ చెరువులు నింపాలన్నారు. ప్రభుత్వం చేత కాదని చేతులెత్తేస్తే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఆన్ చేసి ప్రజలకు నీరందిస్తామన్నారు. బేషాజాలకు పోకుండా ప్రజలకు నీరందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుస్థితి జూన్ ఎండింగ్ అంటే జూలై మాసం స్టార్టింగ్లో ఇటువంటి పరిస్థితి ఎల్ఎండి కానీ మిడ్ మాన్ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. దీని కారకం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు ధోరణి వల్ల ఈరోజు ఎల్లంపల్లి మొత్తం కూడా ఎండిపోవడం వల్ల దాని మీద ఆధారపడ్డ మిడ్ మాన్ ఏరు కూడా ఎల్ఎండి మొత్తం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎల్లంపల్లి నుంచి వరదకాల ద్వారా మిడ్ మాన్ నింపే అవకాశం ఉన్నది. ఆ మిడ్ మానేరు ద్వారా నీళ్ళు వస్తుంటే ఆ ఎన్ రూట్లో ఉన్న గ్రామాలన్నీ కూడా తూముల ద్వారా నీళ్ళు నింపుకొని ఇప్పటికే అలుగుదలుదురు, నార అలుగుదలుదురు. కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కొత్తపల్లి మండలం ఉన్న 7-8 గ్రామాలు నీళ్లు లేక, అలుగుదలతో నీళ్లు లేక ఇంతవరకు అలుగుదలలేదు, నారు పొయ్యలేదు. మరి ఇలాగే కొనసాగితే ఈ సీజన్ మొత్తం కూడా రైతులు నారు వేసే పరిస్థితి లేదు. దాంతోపాటు ఆ ఎల్ఎండి ద్వారా మరి ఎల్ఎండి మిడ్ మానేరు ద్వారా ఎల్ఎండి నింపాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎల్ఎండిలో ఇంత దరిద్ర పరిస్థితి ఇప్పుడు చూడలే. ఈరోజు 5.5 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. అంటే ఇంట్లో 3 టీఎంసీ నీళ్ళు డెడ్ స్టోర్ అయిపోతుంది. 3 టీఎంసీ నీళ్ళు డెడ్ స్టోర్ పోతుంది. అంటే నీళ్ళు ఉన్నాయండి ఇప్పుడు 2 టీఎంసీలే. ఈ 2 టీఎంసీల వలన కరీంనగర్ నగరానికి తాగునీరుకి అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా 10.5 టీఎంసీ నీళ్ళు మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కరీంనగర్ ప్రజలకు తాగునీరుతో పాటు మిషన్ భద్రత కోసము 10.5 టీఎంసీ నీళ్ళు ఉంచాలని చెప్పారు. కానీ ఈరోజు 2 టీఎంసీ నీళ్లు ఉండడం జరిగింది. ఇప్పటికే కరీంనగర్లో తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. డైలీ వాటర్ ఇచ్చిన కరీంనగర్ ప్రజలకు ఈరోజు మేము వీళ్ళు 3 రోజులకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాగే ఒక వారం రోజులు కొనసాగితే మడ్ వాటర్ తోటి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు ఎల్ఎండి మీద ఆధారపడ్డ హుజురాబాద్ కానివ్వండి, హుజురాబాద్ కానీ మానకొండ కానీ వీళ్ళందరూ కూడా నాట్లు వేసుకున్నారు, సాగునీరుకు వస్తాయి. వారికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇటు సాగునీరుకు తాగునీరుకు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అటు గ్రామీణ ప్రాంతాల్లో నారు వస్తలేరు. మిడ్ మానేరులో 7 టీఎంసీలు ఉంది. ఆ మిడ్ మానేరులో 7 టీఎంసీ నీళ్ళు ఉంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామని ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాను. ఏమనంటే ఈ చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం డ్యామ్ కట్టక ముందు రోడ్లలో ఉంది, ఆ రోడ్లన్నీ తేలిపోయినాయి. సుమారు 20 ఫీట్ల నీళ్లు కూడా మొత్తం ఖాళీ అయిపోయింది, ఎవాపరేషన్ అయిపోయింది. ఇలాగే ఎండలు ఎవాపరేట్ అయితే గిట్ట ఈ ఆయత నీళ్లు కూడా వారం లోపల ఎవాపరేట్ అవుతాయి. అందుకే ప్రభుత్వం స్పందించమని చెప్పేసి ఈరోజు డిమాండ్, కళ్ళు తెరవాలని. మరి ఎట్లా ప్రత్యామ్నాయం? కరువు వచ్చినప్పుడు మాత్రం ఆదుకునేదే కాళేశ్వరం. కేసీఆర్ గారు కాళేశ్వరం ఎప్పుడు కట్టిన డైలీ వాటర్ ఇస్తుంది కోసం కాదు, కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం వాడుకోవడానికి కాళేశ్వరం కట్టినాం. మరి కరువు వచ్చింది, కాళేశ్వరం వాడుకోండి. 2.5 సంవత్సరాలు రిపేర్ పైన కాలయాపన చేసింది కదా. ఇప్పుడు మరి ఇప్పుడు నీళ్ళు ఎట్లిస్తారు? ఇప్పటికైనా మేడిగడ్డ నుంచి 10 నుంచి 12 వేల క్యూసెక్స్ నీళ్లు కిందికి పోతున్నాయి, రాజమండ్రి ద్వారా సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళని అరెస్ట్ చేయండి, రిపేర్ చేయండి, టెంపరీగా డైవర్ట్ చేయండి,
చేసి కన్నెపల్లికి పంప్ హౌస్కి నీళ్ళు తీసుకురండి, కన్నెపల్లిలో మోటార్ ఆన్ చేసుకోండి, సుందిల ద్వారా అన్నారం ద్వారా ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి మిడ్డుమానేరుకు నీళ్ళు ఇస్తే ఎన్రూట్ల రైతులంతా కూడా బాగుపడతారు కదా. కరీంనగర్లో తాగునీరుకి ఇబ్బంది లేదు కదా. అందుకే మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వాన్ని వేషాలకు పోకండి. ఈ కరువులో నీళ్ళు వచ్చినట్టే, కాలుష్యం నీళ్ళు వచ్చినట్టే కేసీఆర్ పేరెత్తని చెప్పి వేషాలకు పోకండి దయచేసి. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అల్లాడిపోతున్నారు. ప్రజలు అందరు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉన్నారు. ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీరుకి ఇబ్బందికి సాగునీరు రైతులు ఉండగా మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఏ గ్రామంలో నారేసే పరిస్థితి లేదు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ వర్షాలు వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు లేవు ఇప్పటికీ. కల్దేపల్లిలో పంప్ మోటార్ లాంచ్ చేయండి. నీళ్లు రావు అంటే గిట్ట డెఫినెట్గా మాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్తో పాటు కేటీఆర్తో పాటు బీఆర్ బృందం మూలంగా మేము ప్రభుత్వం చేయను అన్నప్పుడు మాకు అవకాశం ఇవ్వండి. పాదయాత్రగా పోతాం, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేస్తాం, మేము ప్రజలకు నీళ్ళు ఇస్తాం. ప్రభుత్వం మేము చేయలేమని చెప్పి చేసి ఎత్తేసేయండి మీరు. కానీ ప్రభుత్వం కాలయాపన చేసుకుని రిపేర్ చేయలేము. మరి 2.5 సంవత్సరాలు ఏం చేసింది మీరు?